రోజు అదే హోటల్లో వెయిటర్లా పనిచేసి అదే కల కనడంతో అయ్యే కలవాట్లు పలుకుతాడు. ఇడ్లీ, దోశ, వడ, మసాలా వడ అంటూ లిస్ట్ మొత్తం నిద్రపోయి కలవాట్లు పలుకుతాడు. అయితే అప్పటికి నిద్రపోని రోహిణి మనోజ్ నిద్ర లేపుతుంది. వెంటనే మనోజ్ సార్ సార్ అంటూ ఉలిక్కిపడి లెగుస్తాడు. మా కలవాట్లు పలుకుతున్న మనోజ్ని రోహిణి నిద్రలేపేసరికి ఉలిక్కిపడి లేచి, రోహిణి ఏంటి మనోజ్ హోటల్లో వెయిటర్లో అంతలా ఎవరుస్తున్నావు అంటూ ఆరా తీస్తుంది. దాంతో బిత్తరపోయిన మనోజ్, అబ్బే నాకు మసాలా దోశ తినాలనిపించి అలా అన్నాను అంటూ అబద్ధం చెప్పేస్తాడు. తప్పించుకుంటాడు. అయితే అబద్ధం చెబుతున్నాడని తెలియని రోహిణి పెద్ద పెద్దగా పకపకా నవ్వుతుంది. ఆ నవ్వులతో పాటు శృతి గదిలోంచి కూడా నవ్వులు వినిపిస్తాయి ప్రభావతికి. హాల్లో తన పక్కన నిద్రపోతున్న సత్యాన్ని నిద్రలేపి, అసలు ఆ బాలు మీనా లేకపోతే ఆ గదిలో మనం పడుకునేవాళ్ళం. ఈ గోల భరించడం నా వల్ల కావటం లేదు. అందరి గదుల్లో నుంచి నవ్వు వినిపిస్తున్నాయి అంటూ గొడవ చేస్తుంది భర్త ముందు. దాంతో సత్యం కోపంగా, బాలు మీన లేకపోవడం ఏంటి, తిక్కతిక్కగా ఉంటే చెవులు మూసుకొని పడుకొని తిట్టడంతో ఇష్టంగా నిద్రపోతుంది హాల్లో నేల మీద. మరోవైపు మర్నాడు మనోజ్ కోసం రోహిణి మసాలా జ్యూస్ తిప్పించి హాల్లో టీపాయ్ మీద పెడుతుంది. మనోజ్ని లేపి తీసుకొని రావాలని పైకి వెళుతుంది. అయితే అది తెలియని బాలు, మీనా నా కోసం మసాలా దోశ తెచ్చిపెట్టిందా అని ఓపెన్ చేసి తినేస్తూ ఉంటాడు. ఇక మనోజ్ని తీసుకొని రోహిణి కిందకొచ్చేలోపు మన బాలు సగం దోశ తినేస్తాడు. అది అది నీకోసం కాదు, మేము తెప్పించింది అని రోహిణి చెప్తూ ఉంది. ఇక మనోజ్ కోపంగా, ఎవరు కొన్నారు, ఎవరు తెచ్చారు చూసుకునే పని లేదా, పందిలా తినేయటమేనా అంటూ గొడవకి దిగుతాడు. వాళ్ళు చూస్తున్న దోశని బాలు తింటూ ఉంటాడు. ఇంకా అది చూసి రగిలిపోతారు మొగుడు పెళ్ళాలు. మీనా వచ్చి బాలు మాటలు విషయం అర్థం చేసుకొని, అది మీకోసం నేను తెప్పించింది లేదండి, రోహిణి తెప్పించిన దోశ అదే నిజం చెబుతుంది. అప్పటికే బాలు సగం దోశ తినేస్తాడు. రోహిణి మనోజ్ ఇద్దరు గొడవకి దిగుతారు. అప్పుడు బయట గుమ్మం నుంచి ప్రభావతి, సత్యం, పైనుంచి శృతి, రవ్య కూడా అక్కడికి వస్తారు. నాకు తెలియక తిన్నారా, ఇప్పుడు ఆర్డర్ పెట్టమని అంటాడు బాలు తింటూనే. ఈ దోశ రోహిణి వాళ్ళ ఆయన కోసం తెప్పించినట్టు మావయ్య, నేను తెప్పించాను అనుకుని ఆయన తినేశారట అంటుంది మీనా. ఇక ప్రభావతి రెచ్చిపోతుంది, అలా ఎలా తింటాడు అని. పాపం బాలు తినేది ఆపి పైకి లేవడం వరకు జరుగుతుంది గోళ. అలా తినడానికి మేనర్స్ ఉండాలని బాలుని తిడుతుంది రోహిణి కోపంలో. ఇక తన అర్థం తెలియని బాలు అంటే ఏంటో అంటాడు రవిని. సభ్యత అంటాడు రవి. వెంటనే బాలు కోపంగా పైకి లేచి, సభ్యత మేనర్స్ గురించి నాకు చెబుతున్నావా, నువ్వు మీ ఆయనని అలానే మేనర్స్ ప్రకారం చేస్తున్నారు, తెలియక తిన్నానని చెప్పిన 10 మంది ముందు పంచాయతీ పెట్టారు, మీకు మేనర్స్ తెలుసా అంటూ బాలు రెచ్చిపోతూ ఉంటాడు. బాలు ఆవేశాన్ని సత్యం భయపడతాడు, ఇక్కడ రోహిణి విషయం బయట పెట్టేస్తాడు అని. అయితే రోహిణి ఇంకా రెచ్చిపోతుంది. మేనర్స్ అనే పదానికి అర్థం తెలియని దగ్గర పదం వాడాను కదా, అది నా తప్పే అంటుంది. ఇక బాలు పూనకం వచ్చిన వాళ్ళు ఊగిపోతారు. అసలు ఈ సీన్ చూస్తే కడుపు చెక్కలేనట్లే ఉంటుంది. నా అన్నయ్య నా వల్ల కాదు, ఇక ఓపికపడి నా వల్ల కాదు, నన్ను గడిపిపోయి ట్యూబ్లో వెళ్ళిపోయాను. మేనస్ గురించి మాట్లాడుతుంది. నాన్న నా నోరు కట్టేయద్దు నాన్న, నన్ను ఆపొద్దు నాన్న అంటే బాలు ఊగిపోతుంది. సత్యం ఆగడానికి ఆగరా అంటూ ఉంటాడు. ఎవరికి ఏం అర్థం కాదు. ఆపండి నడుస్తుంది ప్రభావతి. చూసి ఏం పుట్టింది వీటికంటే చూడడం మొదలు పెడుతుంది ప్రభావతి. ఇక బాలు ఊగిపోతున్న వల్ల కాదు, ఆపుకోలేని నిజాలు తన్నుకొచ్చేస్తున్నాయి నాన్న, ఆపుకోలేని కక్కేస్తా, చెప్పేస్తా, గుడ్డి ఊపేస్తారని రెచ్చిపోతున్న సత్యం నోరు మూస్తాడు. చిన్న స్వరంతో సత్యం బాలు చెవి దగ్గర, ఏంట్రా ఈ ఆవేశం అంటూ బతిమలాడుతూ ఉంటాడు. ప్రభావతి బిత్తర చూపులు చూస్తుంది. మనోజ్ కోపంగా, ఏంటో చెబుతా అంటున్నాడు కదా నాన్న, చెప్పని, రోహిణి గురించి అంటున్నాడుగా అననివ్వని రెచ్చిపోతాడు. రోహిణికి భయం మొదలవుతుంది. వెంటనే బాలు సత్యం చేతిని తన నోటి నుంచి విడిపించుకుని, రే బహ్రా ఆగ్రా నరుస్తాడు సత్యం కోపంగా. దాంట్లో బాలు ఆగుతాడు కాస్త. ఇక వెంటనే రోహిణి మనసులో, అమ్మ ఈ బాలు ఏంటి ఇలా మాట్లాడితే, నా గురించి ఏమైనా తెలిసిపోయిందా, అనవసరం గొడవ పెట్టుకున్నానని భయపడుతూ ఉంటుంది. ఇక మీద నా కోపంగా మేనస్ ఉండాలన్నందుకు రోహిణికి గడ్డి పెడుతుంది. వెంటనే శృతి కనిపించుకొని, కరెక్ట్ నాకు మండిపోతుంది, బాలు మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు, వేరే విషయం
కానీ ఒక్క దోశ కోసం తినేటప్పుడు లేపుతున్నారు, అసలు ఇది పద్ధతేనంటూ రెచ్చిపోతుంది. వెంటనే సత్యం కోపంగా, అమ్మ రోహిణి, బాలు ఈ మనోజ్ని ఆట పట్టించడం సరే, కానీ ఒకరు వస్తువు ఆశించే మనిషి కాదు. అయినా ఇంతమంది ఉండే ఇంట్లో ఒకరు మాత్రం ఆర్డర్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పూల షాప్ ఓపెనింగ్ రోజు అందరికీ బాలు టిఫిన్ తెచ్చాడు, తన కొడుకు తెచ్చుకోలేదు కదా అంటాడు సత్యం. వెంటనే ప్రభావతి, అదే అంత సరేనండి, వీడేంటి ఇందాక నుంచి బుసలు కొడుతున్నాడు, మీరెందుకు పామును బుట్టలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరా తీస్తుంది. నాన్న, అమ్మ నన్ను పాము అంటుంది, నిజంగానే ఈ పాము బయటకు వస్తే బయటన్న పాముల గురించి నిజం బయట పెట్టేస్తాడంటాడు కోపంగా బాలు. దాంతో రోహిణి మనసులో, అమ్మో ఈ బాలుకి నా గురించి ఏదో నిజం తెలిసింది, వెంటనే ఇక్కడితో ఆపేయాలి అనుకొని సారీ బాలు అంటుంది. వెంటనే బాలు సత్యం చెవిలో, నాన్న అర్థమైనట్లుంది అంటాడు రోహిణిని చూపిస్తూ. నోరు మూసుకో నానే తినరా, చూసుకొని తినరా అంటాడు సత్యం చిన్నగా. కవర్ చేయలేక ఆపలేక చూస్తున్నానరా బాబు అన్న భావం సత్యం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. రోహిణి సారీ చెప్పడంతో ప్రభావతి మనోజ్ పిత్రపై చూస్తూ ఉంటారు. అదే భలే కామెడీగా అనిపిస్తుంది. మొత్తానికి కూడా సర్దుమనకడంతో సుఖీని అందరికీ టిఫిన్స్ ఆర్డర్ పెడుతుంది. దాంతో అంతా శాంతిస్తారు. మరిన్ని వివరాలు తరువాత